ఏంటి గాంధారికి తన భర్త అందుడని తెలీదా? వెల్కమ్ టు 30 పార్ట్స్ ఆఫ్ మహాభారతంలో పార్ట్ 5. ఒకవేళ మీరు ఈ ముందు పార్ట్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, లేదా నా షార్ట్ వీడియోస్ లోకి వెళ్ళి మొత్తం చూడండి. మైతాత్మ భీష్ములు అలా చెప్పి గాంధార రాజా మీరు ఆలోచించుకోండి అని చెప్తారు. గాంధార రాజు మరియు మహారాణి ఆలోచిస్తుండగా గాంధార మహారాజు ఇలా అంటారు, సుధర్మ మన పుత్రిక గాంధారిని కాని ధృతరాష్ట్ర యువరాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే మన గాంధారంపై హస్తినాపురి యుద్ధం ప్రకటిస్తుంది అని బాధపడతారు. ఈ విషయం తెలుసుకున్న శకుని, పితృదేవ మీరు ఏం చేస్తున్నారు? మీ పిరికితనంతో మన ప్రియ సోదరైన గాంధారి గొంతు కోస్తారా ఆ అంధుడికిచ్చి అని ప్రశ్నిస్తాడు. అలాగే మీరు రెండు రాజ్యాల్ని కలిపి ఏదో లాభం చేస్తున్నారనుకుంటున్నారా? ఒకవేళ యుద్ధం వస్తే నేను నా వంచన ద్వారా హస్తినాపురి సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తాను అని చెప్తాడు శకుని. గాంధారికి తన భర్త అందుడని తెలీదు. దీంతో శకుని అలాగే మహారాజు మాట్లాడుకుంటే తను ఒక్కసారిగా ప్రవేశిస్తుంది. ఆ మాటలు విన్న గాంధారి ఒక్కసారిగానే ఆశ్చర్యపోయి బాధపడుతూ, పితృదేవ మీరు చేసింది ఉచితమే. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే హస్తినాపురి గాంధారంపై యుద్ధానికి వస్తుంది. దీనివల్ల గాంధార ప్రజల నాశనం అయిపోయే అవకాశం ఉంది. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది. గాంధార మహారాజు ఇలా అంటాడు, పుత్ర శకుని ఒకవేళ కాని ధృతరాష్ట్ర యువరాజు కాని మహారాజు అవుతే మన గాంధారి యువరాణి అవుతుంది. దానివల్ల ఆమె జీవితం బాగుంటుందని చెప్పి శకునిని ఒప్పిస్తాడు. కానీ శకుని మాత్రం మనసులో ఎలాగన్నా కురు రాజ్యం సింహాసనంపై తన బావైన ధృతరాష్ట్రుడు అలాగే వాళ్ళ పుత్రులు ఉండాలని కోరుకుంటాడు. అది అలా ఉండగా పార్ట్ 4 లో చెప్పిన అంబాదేవి వెళ్లి భీష్మునితో ఒకటి నిన్ను పెళ్లి చేసుకోమన్నారు లేదా యుద్ధం చెయ్యమన్నారని పరశురామ ప్రభు చెప్పమన్నారని చెప్తుంది. దీంతో మైతాత్మ భీష్ములు నేనైతే పెళ్లి చేసుకోను, నేను ఆజంత బ్రహ్మచారిలా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను, నేను పరశురామ ప్రభుతో యుద్ధం చేస్తానని చెప్తారు. భీష్ములు పరశురామ ప్రభు దగ్గరికి వెళ్లి యుద్ధం చేస్తారు. అలా యుద్ధం చేస్తుండగా మహాశివుడు ప్రత్యక్షమయ్యి, ఒకవేళ మీరు యుద్ధం అలా చేస్తున్నట్లయితే ఈ భూమి అంతరించిపోతుంది అంటారు. ఓ మహాశివ ఇప్పుడు నా జీవితం ఏం కావాలి? నాకు న్యాయం ఎవరు చేస్తానంటే మహాశివుడు నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఈ జన్మలో కాదు మళ్ళీ జన్మలో భీష్మాని వధిస్తావు అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు మళ్ళీ జన్మలో నా ముందుకు వస్తే నా ఆయుధాలు మొత్తం వదిలేస్తాను. తక్షణమే అంబాదేవి మరణిస్తుంది. పార్ట్ 3 లో చెప్పిన పాంచాల రాజు మనవరాలుగా శిఖండినిగా పుడుతుంది. ఆమె ఏం చేసిందో తెలియాలంటే ఇంకా కొన్ని వీడియోలు చేయాలి ఫ్రెండ్స్. అది అలా ఉంచగా ధృతరాష్ట్ర యువరాజు మరియు గాంధారి పెళ్లికి సిద్ధమవుతారు. దీంతో గాంధారి పెళ్లి అలంకరణప్పుడు అందరినీ బయటికి వెళ్ళమని తన కళ్ళకి కంతులు కట్టుకుంటుంది. దీంతో ధృతరాష్ట్ర మహారాజు ఏంటి నువ్వు చేసిన పని అని అడిగితే శకుని ఇలా అంటాడు, మా ప్రియ సోదరి గాంధారి ఒక ప్రతిజ్ఞ చేసింది, తన జీవితాంతకాలం ఈ గంతులు ఇప్పనని చెప్పింది. దీంతో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అంటాడు, నాకు నేత్రాలు లేవనే కదా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు ఒక నేత్రాల్లా తయారవుతావంటే గాంధారి ఇలా అంటుంది, మీరు చూడలేని లోకం నాకు వద్దు, నేను కూడా ఈ లోకాన్ని చూడనంటూ ఆమె ప్రతిజ్ఞ చేశానని చెప్తుంది. అయితే రాజమాత ఇలా అంటుంది, నువ్వు చేసింది ఉచితం కాదు గాంధారి అని అనగా పెద్దలందరూ ఆమె ఒక పుణ్యశ్రీ, ఆమె ఎలా చేసినందుకు తనే అభిమానించాలని ఆమెకి ధృతరాష్ట్ర యువరాజుకి పెళ్లి చేస్తారు. దీంతో ధృతరాష్ట్ర యువరాజు ఇలా అంటారు, ప్రియ గాంధారి నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు కళ్ళ గంతులు తీసే అని అడిగితే ఎందుకు నాదా అని గాంధారి ప్రశ్నించగా ధృతరాష్ట్ర యువరాజు ఇలా అంటారు, నన్ను చిన్నప్పటి నుంచి అంధుడని చూస్తున్నారు, ఇప్పుడు అంధుడికి అంధుడి భార్య వచ్చిందని అందరూ విమర్శిస్తారు అని చెప్పి గాంధారితో అంటారు. అప్పుడు గాంధారి ఇలా అంటుంది, నాదా మీకు లేని కళ్ళు నాకు అవసరం లేదు, మీరు చూడని లోకం నాకు వద్దని ఈ పని చేశానని చెప్తే ధృతరాష్ట్ర యువరాజు ఇలా అంటారు, నువ్వు ఎప్పుడైతే గంతలు తీస్తావో అప్పుడే నిన్ను భార్యగా స్వీకరిస్తానని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు చాలా బాధపడతారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే రాజ్య పట్టాభిషేకం మొదలు పెడతారు. విదుర యువరాజుని మహామంత్రిగా, పాండు యువరాజుని సర్వ సైన్యాధిపతిగా, ధృతరాష్ట్ర యువరాజుని మహారాజుగా ప్రకటిస్తారు. దీంతో విదురుడు అలాగే పాండు యువరాజులు ప్రతిజ్ఞ చెయ్యగానే ధృతరాష్ట్ర యువరాజుకి పట్టాభిషేకం జరుగుతుండగా విదురుడు ఇలా అంటాడు, ఒక అంధుడైన రాజు అసలు రాజ్యాన్ని ఎలా పాలించగలడు? ఏ శాస్త్రంలో కూడా అంధుడైన రాజు రాజ్యాన్ని పాలించినట్లు ఎక్కడా లేదంటాడు. దీంతో రాజమాత ఎలా అంటుంది, విదురా నువ్వు చేసిన పనేంటి? ఒకవేళ నువ్వు పాలిస్తావేంటి హస్తినాపురి రాజ్యాన్ని అంటే రాజమాత నాకు ఎప్పుడూ రాజ్యంపై ఆశ లేదు. ఒకవేళ అంధుడైన రాజు అసలు ప్రజల ముఖాలు ఎలా చూడగలడు? ఒకవేళ ప్రజలు తప్పు చేస్తే వాళ్ళ ముఖం అలాగే వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది, అంధుడైన మన అన్నగారు ఎలా చూడగలరు అని చెప్పి విదురుడు అంటాడు. దీంతో ధృతరాష్ట్ర యువరాజు ఎలా అంటారు, నువ్వు చేసింది తప్పు విదురా, నేను చిన్నప్పటి నుంచి హస్తినాపురి సింహాసనం కోసం ఎన్నో కళ్ళకు అంటున్నాను అంటే విదురుడు ఎలా అంటారు, క్షమించండి సోదరా, ఒకవేళ మీరు హస్తినాపురి సింహాసనంపై రాజులా ఉంటే ప్రజలు చాలా దుర్మార్గాలు చేసే అవకాశం ఉంటుంది సోదరా అని చెప్తారు. ఇది విన్న ప్రజలు అందరూ అవును మీరు పాండుని మహారాజు కింద చెయ్యండి అని అందరూ కోరగా పాండుని మహారాజు కింద చేస్తారు. అదే అదినిగా చేసుకున్న శకుని, మహారాజా ఒకవేళ మీరు గాంధారి ద్వారా 100 మంది పిల్లల కంటే మీరు
హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం ఉంటుంది. మీరు పాండుపై యుద్ధం చేసి పాండుని ఓడించి హస్తినాపురి సింహాసనాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ధృతరాష్ట్ర యువరాజు ఇలా అంటాడు. ఏంటి 100 మంది పిల్లల శకుని, నీకేమన్నా బుర్ర పనిచేస్తుందా అని అడగ్గా శకుని ఇలా అంటారు. మహారాజా, మా సోదరి ఒక వ్రతం చేసింది, దానివల్ల మహాశివుడు వరం ఇచ్చాడు అనగానే ధృతరాష్ట్ర మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇది చూసిన శకుని ఎలాగన్నా తన బావైన ధృతరాష్ట్ర యువరాజుకి హస్తినాపురి సింహాసనం దక్కాలని చాలా పథకాలు వేస్తూ ఉంటాడు. రాజమాత పాండుని పిలిచి, పాండు, నేను కుంతి స్వయంవరం అని విన్నా, నువ్వు వెళ్లి స్వయంవరంలో కుంతిని గెలుచుకుని రాని పాండు మహారాజును కుంతి భోజనం అనే రాజ్యానికి పంపుతుంది. అది ఎలా ఉండగా కుంతి గురించి మీకు తెలియాలి. కుంతి దుర్వాస మహర్షికి సేవలు చేస్తుంది. దీంతో కుంతికి దుర్వాస మహర్షి ఒక వరాన్ని ఇస్తాడు. నువ్వు వెళ్లి దేవుడి దగ్గరికి వెళ్లి ఈ మంత్రాన్ని జపించు, ఆయన హంస ద్వారా నీకు పిల్లలు పుడతారనే ఒక వరాన్ని ఇస్తాడు. దీంతో కుంతి ఒక రోజు సూర్య భగవాని దగ్గరికి వెళ్లి ఆకతాయితనంతో ఆ మంత్రాన్ని జపించగానే సూర్య భగవానుడు హంసతో కర్ణుడు పుడతాడు. ఆమెకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే ఆమెకి వివాహం అనుభవం ఉండదు. దీంతో సూర్య భగవానుడా, నాకు ఈ వరం వద్దని చెప్తే సూర్య భగవానుడు, అలా కుదరదు కుంతి, నువ్వు ఈ బిడ్డని నదిలో వదిలి కాపాడుతాను అని చెప్పి నేను ఆ బిడ్డని తనకి సూర్య భగవానుడు కవచ కుండలాల్ని ఇస్తాడు. అలా కుంతి మహారాజుతో చెప్పాలని చూస్తుంది, కానీ మహారాజుతో చెప్పాలంటే తన దాసైన ప్రియం వద ఆపుతుంది. ఇప్పుడు మీరు ఈ పని చేసినట్లు మహారాజుతో చెప్తే అది ప్రజలకు తెలుస్తుంది, దానివల్ల ప్రజలు కూడా తప్పు అనుకోకుండా ఈ పనిని చేస్తారని కుంతీదేవితో చెప్తుంది. దీంతో కుంతీదేవి ఇలా అంటుంది, నేను ఈ రోజు స్వయంవరంలో ఈ విషయం గురించి చెప్తాను, ఎవరైతే ఒప్పుకుని నన్ను పెళ్లి చేసుకుంటారో ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇందుకు పాండు మహారాజు ఎందుకు నచ్చుతాడో పార్ట్ 6 లో చెప్తాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం యూఎన్ ఫ్యాషన్స్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరి.